అందరికీ నమస్కారం. నేను ఆదిల్ ఖాన్ని క్రైమ్ పెట్రోల్కి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు కొంచెం విచిత్రమైన కేస్. కోర్టులో దీనికి ఒక విచిత్రమైన తీర్పునిచ్చారు. అటువంటి ఒక తీర్పు ఇటువంటి కేసులో ఈ విధమైనటువంటి తీర్పు ఏ కోర్టు ఇవ్వలేదు. అలా ఇది ఏం కేసు? ఈ కేసు గురించి తెలుసుకోవడం మీ అందరికీ చాలా ముఖ్యం. ఏమైందమ్మా? ఆంటీ కాసేపు వెయిట్ చేయమ్మా, మనం త్వరగా రీచ్ అవుతాం. కంట్రోల్ చేయలేకపోతున్నాను ఆంటీ, ప్లీజ్, చాలా అర్జెంట్ ఆంటీ. ఏమైంది? సరే, అమ్మాయి అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలంటోంది. వెళ్ళేదారిలో ఎక్కడైనా చోటుంటే ఆపండి. అక్కడ వెళ్ళమ్మా, త్వరగా వెళ్ళు. ఆంటీ, మీరు ఇలా చూస్తూ ఉంటే ఎలా? మీరు అటు తిరగండి ప్లీజ్. సరే. ఫాతిమా అయిందా? ఫాతిమా, 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 ఫాతిమా! సార్, ఏమైంది? మళ్ళీ పారిపోయింది. వెతకండి, ఇక్కడ ఎక్కడ ఉంటుంది. ఫాతిమా! ఏమైంది? ఫాతిమా దొరికిందా? లేదు సార్, దొరకలేదు. క్రిమినల్ సైకాలజీ గురించి మాకు బాగా తెలుసని పోలీసు వాళ్ళు ఎప్పుడు గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. నేను కూడా నా కెరియర్లో ఎంతోమంది నేరస్తుల్ని అర్థం చేసుకుని పట్టుకున్నాను. కానీ ఒక చిన్న పిల్ల మనసులో ఏముందో తెలుసుకోవడం అంత సులభం కాదు. ఒక పాప ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది, ఆ నిర్ణయానికి వెనకాల ఏ కారణం ఉంటుంది, ఇది తెలుసుకోవడం చాలా కష్టం. ఈ కేసు కూడా ఫాతిమా అనే ఒక చిన్న పిల్ల గురించే. ఆమె చేసేది మేమందరం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఫాతిమా ఎప్పుడు, ఎక్కడ, ఎటువంటి పరిస్థితుల్లో మాకు దొరికింది, ఆమె ఎందుకని మా కస్టడీ నుంచి తప్పించుకుంది, ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరకాలంటే ఆ చిన్నపిల్ల జీవితంలో పాస్ట్కు వెళ్ళి మనం చూడాలి. అది తెలుసుకోవడానికే మేము కూడా ప్రయత్నిస్తున్నాం. ఫాతిమా, ఎక్కడేం చేస్తున్నావమ్మా? ఓ అలాగా, నువ్వు ఇదే పని చేస్తున్నావా? మళ్ళీ నువ్వు స్కూల్కి వెళ్ళడం మానేసావా? ఈ విషయం కనుక మీ ఇంట్లో తెలిసిందంటే చాలా కోపడతారు, అర్థమైందా? సరే సరే, భయపడకు. ఇదిగో, మీ ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను, నిన్ను ఏమీ అనరు. సరే పద, ఇంటికి వెళ్దాం. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అడుగుతున్నానుగా, నోరు తెరిచి చెప్పు. అరే ఏంటిది? తను వదిలే ఎందుకు గొడవ చేస్తున్నావు? తను చిన్నపిల్ల, రామ లోపలికెళ్దాం. ఏంటి చిన్నపిల్ల? తనేం చేస్తుందో మీకు తెలుసా? ఇలా చూడండి, తన స్కూల్కి నేను ఈ రోజు వెళ్ళాను. స్కూల్ టీచర్ ఏం చెప్పిందో తెలుసా? మా అత్తయ్యకి క్యాన్సర్ ఉంది, ఇంటి పనులు చేయడం వల్ల హోంవర్క్ చేయలేకపోయానని చెప్పిందంట. మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు. ఫాతిమా, నిజం చెప్పు, నువ్వు అలా చెప్పావా? అవును, నేనే అలా అన్నాను. ఒకవేళ అలా చెప్పకపోతే టీచర్ నన్ను కొడుతుంది. అత్తయ్య కూడా నన్ను ఎప్పుడు కొడుతుంది కదా, అందుకే నేను అలా అన్నాను. ఎలా నటిస్తుందో మీరే చూడండి. ఇలా ఏడ్చి ఓవర్ చేయకు, చదువు మీద దృష్టి పెట్టు. శబ్నం ఇలా రా. అరే, తను వేరే వాళ్ళ కూతురు. నువ్వు తన విషయంలో ఇలా ప్రవర్తించావంటే తనకి ద్వేషం కలుగుతుంది. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? కాస్త ప్రేమగా చెప్పు. మీరు తనకి సపోర్ట్ చేయకండి. మీ వల్లే తను ఇప్పుడు ఇలా తయారైంది. కష్టపడి స్కూల్లో చేర్చాం మనం. చదవడం ఇష్టం లేకపోతే వెళ్ళకుండా ఉండొచ్చుగా. నేను నిర్ణయించుకున్నాను, తను ఇక మీదట ఆసిమా ఇంటికే వెళ్ళి చదువుకోబోతోంది. లోపలికెళ్ళు, డ్రెస్ చేంజ్ చేసుకో. రోజంతా ఎక్కడ తిరుగుతుందో అర్థం కావట్లేదు. ఇంకా ఎన్ని సమస్యలు వస్తాయో. ఏంటి బంగారు తల్లి, మీరేం చేస్తున్నారు? వాచ్ చూసావా? 2 గంటలకు రమ్మంటే రోజు 2:30కి వస్తున్నావు.
ఈ రోజు ఖచ్చితంగా మీ అత్తతో చెప్తాను. వద్దు ప్లీజ్, అత్తయ్యతో చెప్పొద్దు. రేపటి నుంచి టైంకి వస్తాను. 2 నుంచి 20 వరకు టేబుల్స్ రాయ్. ఈసారి ఒక్క టేబుల్ తప్పైనా సరే ఏం చేస్తానో నాకే తెలీదు. కూర్చొని రాయ్. కూర్చో. జై హింద్ సార్. రండి. మ్మ్. చాలా విచిత్రమైన మర్డర్ సార్. ఈ అబ్బాయికి 10-12 ఏళ్ళు ఉంటాయి సార్. చాలా దారుణంగా చంపారు. చంపి ఈ చెరువులో పడేశారు సార్. ఈ కుర్రాడు ఈ ఏరియాకి చెందినవాడే ఉండాలి. చుట్టుపక్కల విచారించండి. బాడీని పోస్ట్మార్టంకి పంపించండి. సో ఎందుకోసం ఇలా చేస్తున్నావు నువ్వు? నోరు తెరిచి చెప్పు, ఎందుకు ఇలా చేస్తున్నావో చెప్పు. నువ్వు ఇలా చెప్తే వినవు. నీకు ఎలా చెప్పాలో నాకు తెలిసే. ఉండొస్తాను. వద్దు. ఏయ్ ఆగు. ఎక్కడికి వెళ్ళిపోయింది తను? దొరికిందంటే ఈరోజు తన కథ అంతే. ఇంకా ఎవరైనా టికెట్ తీసుకోవాలా? నీకు అసలు బుద్ధుందా? ఎందుకు ఇలా చేసావు? తన విషయంలో ఇలా ప్రవర్తించొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. తను ఇప్పుడు మనకు దొరకకపోతే వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం? చాలు. నాకు మీకన్నా తన మీద బాధ్యత ఎక్కువే. అయితే నేను చూడగానే ఎందుకు తను భయపడి పారిపోయింది? తను ముందు కూడా అలాగే కదా చేసింది, కానీ తిరిగి వచ్చింది కదా. ఇలా చూడు, తను కనుక ఇంటికి తిరిగి రాలేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇదే చివరి స్టాప్. అందరు దిగండి దిగండి. ఇక బస్సు ముందుకెళ్ళదు. దిగండి. అందరూ దిగేశారు. బస్సుని డిపోకి తీసుకెళ్ళన్నా. నా ఒక నిమిషం. ఇదిగో పాప, ఎవరితో వచ్చావు నువ్వు? ఎక్కడ దిగాలి? ఎక్కడికి వెళ్ళాలి? అదిగో మా నాన్న. ఏయ్, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఇంత డబ్బా దాన్ని దొంగిలించావా? చెప్పు, దొంగిలించావా? ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏయ్ ఆగు, ఆగమని చెప్తున్నాను కదా. ఎక్కడికి పరిగెడుతున్నావు? ఎవరి పరిస్థితి? ఎక్కడి నుంచి దొంగతనం చేశావు? వదలండి. ఎవరితో చెప్పు. నన్ను వెళ్ళనివ్వండి. ఇది నా డబ్బు. ఏయ్ ఆగు. ఈ పాపని ఏం చేస్తున్నావు? ఒక చిన్న పాపతో ఇలా ప్రవర్తిస్తున్నావా? సార్, ఈ పాప చాలా పెద్ద ఫ్రాడ్ సార్. బస్సులో ఎవరితో పర్సు దొంగిలించి పరిగెడుతుంది. ఇప్పుడు నేను పట్టుకున్నానని నా మీద నింద వేస్తోంది. ఎవరు పర్సది? నీ దగ్గర ఇంత డబ్బు ఎలా వచ్చింది? మనం అడిగితే చెప్పదు. నువ్వు పోలీస్కి ఫోన్ చేయి. మే కమిన్ సార్. కమేన్. సార్, చెరువు పక్కన ఒక బాడీ దొరికింది కదా. ఆ అబ్బాయి గురించి చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేశాను సార్. కానీ ఎవరికి ఆ అబ్బాయి గురించి ఏమీ తెలియదు అంటున్నారు. అలాగే అన్ని స్టేషన్లోనూ ఎంక్వైరీ చేసి చూశాను. ఏ స్టేషన్లోనూ ఈ అబ్బాయికి సంబంధించిన మిస్సింగ్ కంప్లైంట్ ఏది రాలేదు. ఈ వయసు మ్యాచ్ అయ్యేటట్టు. ఒకవేళ ఆ కుర్రాడు అనాథ కావచ్చు, లేదంటే ఆ కుర్రాడి ఫ్యామిలీ మర్డర్లో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. అందువల్ల మిస్సింగ్ కంప్లైంట్ రాలేదు. లేదా ఒకవేళ మే కమిన్ సార్. కమేన్. నోయిడా బస్ స్టాప్లో 9-10 ఏళ్ల వయసున్న ఒక అమ్మాయిని పట్టుకున్నారు సార్. సార్, తన బస్సులో పిక్ పాకెటింగ్ చేసినట్టుగా కండక్టర్ చెప్తున్నాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం కండక్టర్ నన్ను హ్యారస్ చేసినట్టుగా చెప్తోంది సార్. గణేష్. సో రా వెళ్దాం.
పాపా నీ పేరేంటి? ఇలా చూడు, భయపడకు. అసలు నిజమేంటో చెప్పు. ఈ అంకుల్ చెప్పిందంతా నిజమేనా? సార్ నేనెందుకు సార్ అబద్ధం చెప్తాను? ఆ పాప దగ్గర పర్స్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసి చూడండి ఎంత డబ్బులు ఉంటాయో. ఏదమ్మా ఆ పర్స్ చూపించు. వీల్లేదు. కవిత, ఇవ్వమంటున్నానా? ఇవ్వమంటున్నానా? ఎంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? సరే నీ ఇల్లు ఎక్కడా చెప్పమ్మా. ఎందుకు నీకంత పట్టుదల? సార్ సార్ వదిలేండి సార్, తప్పైపోయింది. ఏమిటిది? ఊరికే బహుమతిగా ఉంచుకోండి. సార్ మీకు లంచమే కదా కావాలి, ఇదిగోండి ఇది తీసుకోండి. ఇది తీసుకుని నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. ఏ పిల్ల, అలా ఇందులో ఏముంది? ఇలా ఇవ్వు చూస్తాను. సార్ ఇది చూడండి, ఈ పర్సులో ఏముందో చూడండి. ఏంటిది? ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు నీ చేతికిచ్చారో చెప్పు. ఇలా చూడమ్మా, నీ పర్సులో ఏముందో నీకు తెలుసా? ఇలా చూడు, నీకేం భయం లేదు చెప్పమ్మా, నిజం చెప్పు. ఆ పర్స్ నీదేనా? లేదు లేదు, ఆ పర్స్ నాది కాదు. ఆ పర్సును దొంగిలించావా? లేదు లేదు, నేనే దొంగతనం చేయలేదు. మరి ఆ పర్సు నీ దగ్గరికి ఎలా వచ్చింది? సార్ ఆ అమ్మాయి ఒక ఫ్రాడ్ సార్. పర్సులో ఉన్న డబ్బు నాదని చెప్పింది. గంజాయి చూడగానే కాదని చెప్తోంది. ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను మా ఇంటికి వెళ్ళాలి. సరే ఓకే, నువ్వు మీ ఇంటికి వెళ్ళొచ్చు, కానీ ఎలా తీసుకువెళ్ళాలి అది ముందు చెప్పు. మీ ఇల్లు ఎక్కడుంది? జ్ఞాపకం లేదా? నీకు నీ పేరైనా గుర్తుందా? నీ పేరేమిటి? సరే చెప్పు, ఈ పర్సు నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇలా చూడమ్మా, నువ్వేం చెప్పనంత వరకు నిన్నిక్కడి నుంచి ఎవ్వరూ పంపరు. చెప్పమ్మా, నీ పేరేంటో చెప్పు. ఫాతిమా. ఫాతిమా, నీ ఇల్లు ఎక్కడుందమ్మా? జార్ఖండ్. జార్ఖండ్లోనా? జార్ఖండ్ నుంచి నోయిడా ఎలా వచ్చావు? ట్రైన్లో వచ్చాను. ఎవరితోటి? మీ ఇంట్లో ఎవరెవరున్నారు? వదలండి, ఫాతిమా, నన్ను వదలండి. ఇలా నేను చూడమ్మా. మా ఇంటికి వెళ్ళాలి. ఫాతిమా, నన్ను నా మాట విను. వదలండి. వెళ్ళుగానే. వదలండి మేమే నన్ను. తీసుకెళ్తాం. వదలండి. గణేష్, మీరు ఈ అమ్మాయి గురించి ఏదైనా డీటెయిల్స్ దొరుకుతాయేమో విచారించండి. సో మనకు ఒక డెడ్ బాడీ దొరికింది కదా, అదే ఆ కుర్రాడి బాడీ. అతని గురించి ఏమైనా? ఎంక్వైరీ చేస్తున్నాను సార్. సలాం వాలేకుం ముస్తాక్ బాయ్. వాలేకుం వాసలాం. ఏంటి జావేద్ భాయ్, ఎలా ఉన్నారు? ఏం చెప్పమంటారు బాయ్, ఏది సరిగ్గా జరగడం లేదు. ఈ అమ్మాయి వల్ల చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. నా బ్యాగ్ని తీసుకువెళ్ళిపోయింది. నా బ్యాగ్లో 10,000 రూపాయల డబ్బును, ₹1,00,000 సరుకుంది. ఇప్పుడు అది పోలీసుల దగ్గర ఉంది. ఆ అమ్మాయి వల్ల పోలీసులు ఇప్పుడు మన దగ్గరికి వస్తారేమో అని భయంగా ఉంది. టెన్షన్ అవ్వకండి జావేద్, ఈ విషయం నేను చూసుకుంటాను. ఇలా చూడు, ఈ అమ్మాయి దగ్గర మాకు డ్రగ్స్ దొరికాయి. మీ ఏరియాలో ఎవరెవరు డ్రగ్స్ అమ్ముతున్నారో వాళ్ళ లిస్టు ప్రిపేర్ చేయి. ఈ అమ్మాయికి డ్రగ్స్ ఎలా దొరికాయో మేము తెలుసుకోవాలి. ఓరి భగవంతుడా, ఫాతిమా, ఏం చేస్తున్నావు? గోడంతా పాడు చేసేసావు. అమ్మా, నేనేం గోడ పాడు చేయలేదు. ఇక్కడ చూడు, నేను ఎంత బాగా బొమ్మలు గీశానో. ఇది అక్క, ఇది అన్నయ్య, ఇది నువ్వు,
ఇది నాన్న, ఇకపోతే ఇది నేను. బావుందా? నీకు గీయాలనిపిస్తే నోట్బుక్లో గీయొచ్చుగా. ఎందుకిలా గోడను పాడు చేసావు చెప్పు. అమ్మా, నన్నేం చేయమంటావ్? నా నోట్బుక్ అయిపోయింది మరి. నాన్నని కొత్త తెమ్మన్నాను. నీ కోసం తీసుకొచ్చాను కొత్త నోటు. ఇలా చూడు. యే! నా కొత్త డ్రాయింగ్ బుక్. నా బంగారు తల్లి. మ్వా! అక్క, అన్నయ్య, చూసారా? నాన్న నా కోసం కొత్త డ్రాయింగ్ బుక్ తీసుకొచ్చారు. అరే ఫాతిమా, ఏం చేస్తున్నావు? ఎందుకిలా గోడ పాడు చేస్తున్నావు? నోట్బుక్ అయిపోయింది. కొత్త నోట్బుక్ నాన్న ఎప్పుడు తీసుకొస్తారు? నాన్న, ఇలా చూడమ్మా, నీకు మీ నాన్నగారు గుర్తొస్తున్నారా? సరే చెప్పు, మీ నాన్నగారు ఎక్కడున్నారు? ఆయన్ని ఇక్కడికి రమ్మంటాం. ఏం లేదమ్మా, ఏడవకు. సార్, చెరువులో దొరికిన ఆ అబ్బాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసింది. కత్తితో పొడవడం వల్ల తను చనిపోయాడు. ఫోరెన్సిక్ టీం తన డ్రెస్ని ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ప్యాంట్ జేబులో ఒక మత్తుమందు దొరికింది సార్. ఫాతిమా దగ్గర కూడా అదే దొరికింది. ఫాతిమాకు ఆ కుర్రాడికి ఏదైనా కనెక్షన్ ఉండొచ్చు. వెళ్ళి తనని కలుద్దాం. తను ఏమైనా నోరు విప్పిందంటే ఆ కుర్రాడి గురించి క్లూ దొరకచ్చు. సరే, అమ్మాయి ఎక్కువగా ఏం చెప్పలేదు, కానీ అమ్మాయి చెప్పిన దాంట్లో ఒక్క విషయం నిజం అనిపిస్తోంది. తన జార్ఖండ్కి చెందింది. ఒకవేళ తన నాన్నగారు చనిపోయారనుకుంటాను. ఆయన గురించి మాట్లాడు గాని ఏడవడం మొదలుపెట్టింది. అప్పటినుంచి తనేం తినలేదు. నాకేం వద్దు, నన్ను వెళ్ళనివ్వండి. ఏం జరుగుతోంది ఇక్కడ? నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. నువ్వింటికి వెళ్ళాలా? కూర్చో. నిన్ను ఎక్కడికి వెళ్ళాలి అని మేమే అడుగుతున్నాం కదా. నీ ఇల్లు ఎక్కడుందో చెప్పమ్మా, మేమే తీసుకెళ్ళి ఇంట్లో దిగబెడతాం. చెప్పమ్మా. సరే వదిలే, మీ ఇల్లు గురించి మాకు ఆల్రెడీ తెలిసింది, కనిపెట్టేశాం. ఇతను తెలుసు కదా, ఇతను నువ్వు ఒకే కూటమి కదా. వెళ్ళలేదు, నేను వెళ్ళాలి. ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. ఆ చోటు పేరు చెప్పు. దుర్గాపూర్. వీధి పేరు, ఇంటి నంబర్ గుర్తుందా? లేదు, నాకు గుర్తు లేదు. కానీ మా ఇంటి తలుపు తెల్ల రంగులో ఉంటుంది. ఎక్కడికెళ్ళావు ఫాతిమా? నీకు ఆకలే లేదా? నీ వల్లే అమ్మ కూడా తినకుండా ఉంది. ఆవిడ మందులేసుకోవాలి కదా. అమ్మా, నువ్వెందుకు తినలేదు? అమ్మా, నీకు జ్వరంగా ఉందమ్మా. జ్వరం వస్తే తలెందుకు వేడిగా ఉంది? నన్ను ప్రశ్నించడం మానేసి వెళ్ళి భోంచెయ్. రియానా, చెప్పమ్మా. భోజనం తీసుకురామ్మా. ఇదిగో తీసుకొస్తున్నానమ్మా. ఇదిగో ఇది నీకు, ఇది అమ్మకి. తిందాం. నానా, ఇంట్లో ఖర్చుకే డబ్బు సరిపోవడం లేదు, ఎందుకు తాగుతున్నారు? మీ అమ్మకి ఏమైంది? సరే పర్వాలేదు, కూర్చో కూర్చో కూర్చో. ఈ పాప వివరంగా ఏమీ చెప్పడం లేదు. ఏదో ఒక విషయాన్ని తను కావాలని దాస్తోంది. కానీ సార్, దుర్గాపూర్ జార్ఖండ్లో ఒక ఊరు మాత్రమే. తను జార్ఖండ్కి చెందిందే కావచ్చు, కానీ నోయిడాకి ఎలా వచ్చింది? తనకి ఆ డ్రగ్ ఎలా దొరికింది? ఈమెకి ఆ కుర్రాడికి ఏమిటి సంబంధం? కానీ ఆ కుర్రాడు చనిపోయాడు. ఆ కుర్రాడిని ఎవరు హత్య చేసి ఉంటారు? దాని మోటివ్ ఏమిటి? ఇన్ఫార్మర్స్ ఏమైనా చెప్పారా? లేదు సార్, ఇప్పటివరకు ఏం చెప్పలేదు. ఒకవేళ వీళ్ళిద్దరూ డ్రగ్ ప్యాడ్లింగ్ గ్యాంగ్కి పనిచేశారంటే ఖచ్చితంగా మంచి ట్రైన్డ్ అయి ఉంటారు. అందువల్లే ఈ పిల్ల మనకి చుక్కలు చూపిస్తుంది అనుకుంటాను. మనం విసిగి వేసారేలా చేస్తోంది. మనం అడిగింది తప్ప మిగతావన్నీ చెబుతోంది. ఈ వయసులోనే లంచం ఇవ్వడం నేర్చుకుంది. ఈ విద్య కూడా గ్యాంగే నేర్పుంటారు. గాజియాబాద్ నుంచి
నోయిడాకు వెళ్లే బస్సులో తను దొరికింది. అప్పుడు ఆ డ్రగ్ ప్యాడ్లింగ్ గ్రూపు ఆ రూట్లోనే పనిచేసుకోవాలి. మీరు ఆ అమ్మాయిని అదే రూట్లో తీసుకువెళ్ళండి. తన ఎక్స్ప్రెషన్ని క్లోజ్గా వాచ్ చేయండి. ఆమె ఇంటిని చూస్తే తన రియాక్షన్ మారచ్చు. తర్వాత ఇంకో పాజిబిలిటీ కూడా ఉంది. ఆ అమ్మాయి గురించి తెలిసిన వాళ్ళు అక్కడ ఎవరైనా ఉండొచ్చు. ఎవరది? ఎవరది? దొంగ! ఏయ్, రేయ్, వదలరా. ఎక్కడికి వచ్చి నీ పని చూపిస్తున్నావు? వదులుతావా నేను ఏం లేదా? చేస్తానో చూడు. ఏయ్. ఏమైంది? ఏమైంది? గాడ్, ఏమైంది? మేడం, అది ఇక్కడికి ఎవరు వచ్చారు? దొంగలు వచ్చారు మేడం. వెళ్ళి ఫాతిమా ఎక్కడుందో చూడు, వెళ్ళు త్వరగా. మేడం, ఫాతిమా తన రూమ్ లో లేదు. అక్కడ లేదా? పారిపోయింది. ఏమంటున్నావు? సార్, ఇక్కడున్న గార్డ్ని అటాక్ చేశారు సార్. హాస్పిటల్కి పంపించాం. ఫాతిమా గురించి ఏమైనా తెలిసిందా? లేదు సార్. ఇటువైపు సార్. సార్, నేను వచ్చేటప్పటికి గార్డ్ ఇక్కడే పడిపోయి ఉన్నాడు. తెలియలేదు. ఒక అమ్మాయి కనపడకుండా పోయింది, కానీ మీ ఇద్దరికి తెలియదు. ఏం చేస్తున్నారు మీరు? ఇదే సెక్యూరిటీయా? సార్, ఇంతవరకు ఇలా జరిగిందే లేదు. కానీ ఈరోజు జరిగింది కదా. సీసీటీవీ ఉందా? ఉంది సార్. ఫుటేజ్ తీయండి. ఫాతిమా ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్కు పంపించండి. పెట్రోలింగ్ టీం కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. సార్, ఇద్దరు లోపలికి వచ్చారు. ఒకవేళ వీళ్ళు ఫాతిమాని తీసుకెళ్ళడానికి వచ్చారా, లేక ఫాతిమాది యూజ్ చేసుకుని వెళ్ళిపోయిందో తెలియడం లేదు. వీళ్ళు ఎవరైనా కానీ ఈ చోటుకి దొంగతనానికి వచ్చి ఉండరు. మోటివ్ ఏమై ఉంటుంది? ఫాతిమా వీళ్లతో వెళ్ళలేదని ఫుటేజ్ని బట్టి తెలుస్తోంది. తనే ఎక్కడికో పారిపోయి ఉంటుంది. గణేష్, సార్, ఈ అమ్మాయిని త్వరగా పట్టుకోవడం మంచిది. నోయిడా వదిలి తను వెళ్ళకూడదు. జార్ఖండ్ దుర్గాపూర్లో తను ఉంటోందని చెప్పింది కదా, అక్కడ ఉండే లోకల్ పోలీసులకు ఆమె ఫోటోను పంపించండి. నమస్తే అంకుల్. నమస్తే. ఏం కావాలి? ఒక బ్రెడ్ ఇస్తారా? 14 రూపాయలు. ఏ పాప, డబ్బిచ్చి వెళ్ళి ఆగు. ఏయ్, ఆగమని చెప్తున్నాను కదా.
ఒకవైపు మేము ఫాతిమాని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాం, ఇంకోవైపు ఆ అబ్బాయిని గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ కుర్రాడి డెడ్ బాడీ మాకు కొలను పక్కన దొరికింది. ఎన్నో రకాలుగా ప్రయత్నించినా అతన్ని మేము ఐడెంటిఫై చేయలేకపోయాం. ఆ కుర్రాడికి ఫాతిమాకి ఖచ్చితంగా ఏదో కనెక్షన్ ఉండుంటుంది. ఫాతిమా గురించి తెలుసుకోవడానికి జార్ఖండ్ పోలీసులకు ఆమె ఫోటోను కూడా పంపించాం. అప్పుడే తెలిసింది దుర్గాపూర్ పోలీసులు ఆమె తండ్రి మర్డర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని. దాంతో దుర్గాపూర్ పోలీసుల ద్వారా ఫాతిమా ఇంకో ఇంటి గురించి తెలిసింది. ఫాతిమా అమ్మా నాన్న అంటే జరీనా, అఖ్తర్లు చనిపోయిన తర్వాత ఫాతిమా తన తోడబుట్టిన వాళ్లతో కలిసి వాళ్ళ అత్తయ్య ఇంట్లో ఉండేది. సార్ నేను ఫాతిమా అత్తని, కానీ ఫాతిమా ఇక్కడ లేదు సార్. తను ఎక్కడుంది? అది తను ఫరీదాబాద్లో ఉంది. మా చెల్లి అంటే తన అత్త షబ్నం ఇంట్లో ఉంది. ఫరీదాబాద్లో షబ్నం ఎక్కడుంది? అది నేను మీకు చెప్తాను సార్, కానీ ఒక విషయం చెప్పండి, ఫాతిమా ఏం చేసింది? ఇంత దూరం తను వెతుక్కుంటూ వచ్చారు. నోయిడాలో దొంగతనం కేసులో తను అరెస్ట్ చేశాం. ఆమె దగ్గర డ్రగ్స్ కూడా దొరికాయి. ఏంటి? ఈ కుర్రాడు ఎవరు? ఇతను మీకు తెలుసా? లేదు సార్, ఈ అబ్బాయి ఎవరో తెలీదు. కానీ సార్, ఫాతిమాని మా చెల్లెలింటికి పంపడం నాకు ఇష్టం లేదు. కానీ ఈ పిల్లల తలరాత బాలేదు. వీళ్ళ చిన్నప్పుడే అనాథలైపోయారు. వీళ్ళ అమ్మ జరీనా చనిపోయిన తర్వాత వీళ్ళ నాన్న తాగడం మొదలుపెట్టారు సార్. ఆ తర్వాత ఈ పిల్లల తండ్రిని కూడా ఎవరో చంపేశారు సార్. కమల్, రియానా ఇంకా ఫాతిమా ముగ్గురు అనాథలైపోయారు. వీళ్ళిద్దరూ పెద్ద పిల్లలు సార్. కానీ ఫాతిమా ఇంత చిన్న వయసులో చాలా కష్టపడింది. తనిది తట్టుకోలేకపోయింది. తన అమ్మా నాన్నల్ని మర్చిపోలేకపోతోంది. తనలో తనే మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. అమ్మా, నాన్న ముందులా లేరు. అంతే కదా నాన్న? నాలాగా మీకు కూడా అమ్మ మీద ప్రేమ ఎక్కువ కదా? అన్నయ్య వదినలు చనిపోయాక ఫాతిమా చాలా బాధలో ఉంది. తను గనక ఇక్కడే ఉంటే వాళ్ళనే తలుచుకుని పిచ్చిదైపోతుందనుకున్నా. అందుకే తన్ని మేము మా చెల్లెలింటికి ఫరీదాబాద్కి పంపించాం సార్. రిహానా అక్క, నేను వెళ్ళనక్క. కమల్ అన్నయ్య, నేను మీతో పాటు ఇక్కడే ఉంటాను. ఫాతిమా, పద మన ఇంటికి వెళ్దాం. రిహానా, కమల్ అక్కడికొచ్చి చూస్తారులే. వస్తారు కదా మీరిద్దరు. హా ఫాతిమా, నువ్వు వెళ్ళు, మేము అక్కడికొచ్చి నిన్ను చూస్తాం. ఏడవకు. వీళ్ళ దగ్గర షబ్నం నెంబరు, అడ్రస్ కలెక్ట్ చేసుకోండి. తర్వాత గణేష్ని వెంటనే ఆ చోటుకు వెళ్ళమని చెప్పండి. సరే సార్. ఈమె పూర్తి వివరాలు చెప్పినట్టుగా అనిపించట్లేదు. అక్కడేమిటంటే ఫాతిమా వేరే పరిస్థితిలో ఉంది. ఇక్కడికొచ్చి విచారిస్తే వాళ్ళ నాన్నని ఎవరో హత్య చేశారు. అఖ్తర్ని హత్య చేసిన వాడు ఎవరు తెలిసిందా? సార్, అఖ్తర్ బాగా తాగుతాడు, పేకాట కూడా ఆడతాడట. కాబట్టి బాగా అప్పులు పాలైపోయాడు. వాడికి చాలా మంది శత్రువులు కూడా ఉన్నారు. వాడి చావుకి అదే కారణమై ఉండొచ్చేమో. మీరేదైనా మా దగ్గర దాస్తే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. మర్యాదగా నిజం చెప్పండి. చెప్పండి. లేదు సార్, మేము మీ దగ్గర ఏది దాచడం లేదు. ఫాతిమా మంచి కోసమే ఇక్కడికి తీసుకొచ్చాం. కానీ తన తలరాత ఇలాగుందని మాకు తెలీదు సార్. మేము మా స్టేటస్ ని మించి కూడా స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాం. మొదట్లో తనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, కానీ రాను రాను చదువు మీద దృష్టి పెట్టింది. అత్తయ్య, అత్తయ్య మీకు తెలుసా, నేను స్కూల్లో టాప్ గా వచ్చాను. నాకు 100కి 95 మార్క్స్ వచ్చాయి. అలాగా? ఇటీ పర్వాలేదే, శబాష్. చాలా సంతోషంగా ఉంది. ఏయ్, జాగ్రత్త. కానీ ఆ సంతోషం చాలా రోజులు కొనసాగలేదు. తర్వాత ఏమైందో తెలియలేదు. తనకి చదువు మీద కాన్సంట్రేషన్ తగ్గిపోయింది. స్కూల్కి పంపిస్తే స్కూల్ నుంచి కూడా పారిపోయేది. స్కూల్లో నన్ను పిలిచి కంప్లైంట్ కూడా చేశారు.
తనకి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను కానీ వినకుండా పారిపోయింది. బయట ఎక్కడో ఒక చోట తిరుగుతూ ఉంటుంది. ఇంకా మరో దారి లేక తన్ని స్కూల్ కూడా మాన్పించేశాం. ఇంకా దారి లేక చదువుకోవడానికి ఆసిమా ఇంటికి పంపించాం. ఆషిమా? ఎవరా ఆషిమా? ఆసిమా నా ఫ్రెండ్ సార్. తను ఇక్కడే పక్కనే ఉంది సార్. ఆసిమా తనకి చదువు నేర్పిస్తుంది, ఫాతిమా తన బిడ్డను చూసుకుంటుంది. ఇంకా ఏమైందో తెలియలేదు, ఫాతిమాకు అక్కడ కూడా నచ్చలేదు. తను అక్కడి నుంచి కూడా పారిపోయింది. నా జీవితం అంతా తన్ని వెతికి వెతికి అలసిపోయాను సార్ నేను. ఇన్నాళ్ళు ఫాతిమా మాతోనే ఉంది. తన్ని వెతికే ప్రయత్నం చేయలేదు. అలా ఒక కంప్లైంట్ కూడా మీరు ఇవ్వలేదు? మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇవ్వాలని అనిపించలేదా? సార్ మేము కంప్లైంట్ ఇవ్వాలనే అనుకున్నాం, కానీ కొంచెం భయపడ్డాం సార్. దేనికి మీరు భయపడ్డారు? అదేంటంటే సార్, ఈసారి ఫాతిమా చాలా పెద్ద తప్పు చేసింది. సార్, ఆసిమా చెప్పింది తన బిడ్డని గాయపరిచేసి ఫాతిమా అక్కడి నుంచి పారిపోయిందని. మేం ఫాతిమాని ఎక్కడెక్కడో వెతికి చూసాం కానీ తను దొరకలేదు సార్. అంటే ఫాతిమా ఆషిమా కూతుర్ని చంపేసిందా? లేదు సార్, బిడ్డ చనిపోలేదు, కానీ గాయాలు మాత్రం చాలా తీవ్రంగా అయ్యాయి. బిడ్డ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ఫాతిమా బిడ్డని కింద పడడమే కాదు, వాళ్ళ ఇంట్లోంచి 10,000 రూపాయలు దొంగతనం కూడా చేసింది. ఆ ఆషిమా ఇల్లు ఎక్కడుందో చూపించండి. సార్. పదండి. తను ఇక్కడ లేదు సార్. బిడ్డకి ట్రీట్మెంట్ కోసం ముంబైకి తీసుకువెళ్లారు. ఈ కుర్రాన్ని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? వీడు తెలుసా? తెలీదు సార్. గణేష్, ఒక 10-15 ఏళ్ల అమ్మాయికి ఇంత కోపమా? ఇది సాధారణమైన విషయం ఏమీ కాదు, కానీ ఇలా ఉండొచ్చు. గత 1-1.5 సంవత్సరాల లోపల తను చాలా చిత్రహింసలకు గురై ఉండొచ్చు. అమ్మ నాన్న చనిపోయారు, అక్క అన్నలకు దూరంగా ఉంది, అత్తమామలు కూడా సరిగా ఉండకపోవచ్చు. కానీ వాళ్ళ అత్తయ్య మావయ్య చెప్పే విషయం ఏంటంటే ఫాతిమా 6 నెలల వరకు బానే ఉందట, బాగా చదువుకుంటూ అందరితో చక్కగా ఉంటుందట. కానీ హఠాత్తుగా తన బిహేవియర్లో మార్పులు వచ్చేట, ఒక చిన్న పసిబిడ్డనే చంపాలనుకుందట. గణేష్, ఒక పాప ప్రవర్తనలో హఠాత్తుగా ఏ మార్పు రాదు. దీని వెనుక ఖచ్చితంగా పెద్ద కారణం ఉంటుంది. నువ్వే చెప్పావుగా గత 6 నెలలుగా తను ఆషిమా ఇంటికి వెళుతోంది అని. ఆషిమాని కలిసావా? లేదు సార్, నేను వాళ్ళతో ఫోన్లో మాట్లాడాను. ముంబైలో ఉన్నారు. సార్, ఇంకొక విషయం సార్, మేము ఫాతిమాని ఒక్కొక్క ఏరియాకి తీసుకెళ్తున్నప్పుడు తను ఆషిమా వాళ్ళ ఇంటిని చూసి రియాక్ట్ అయింది సార్. సార్, ఫాతిమా ఎందుకు ఆ ఇంటిని గుర్తుంచుకుందంటే ఆ ఇంట్లో ఉన్న పసిబిడ్డని తను చంపాలనుకుంది కాబట్టి. ఆ బిడ్డను అలా చేసిన తర్వాతే అక్కడి నుంచి తను పారిపోయింది. మనకి డ్రగ్స్తో దొరికిపోయింది. ఈ జావేద్ ఆషిమా బిడ్డని ఫాతిమా చంపడానికి ప్రయత్నించింది, కానీ వాళ్ళిద్దరూ ఏ కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు తల్లిదండ్రులా? వాళ్ళిద్దరి గురించి తెలుసుకోండి. సార్, ఏంటి ఫాతిమా, ఇంటికి వెళ్ళవా? సరే పద వెళ్దాం. లేదు, నేను మీతో రాను. నన్ను వదిలేయండి ప్లీజ్. ఫాతిమా, చెప్పేది విను, పద వెళ్దాం. నన్ను వదలండి, రా. వదలండి. రా. రేయ్, దాన్ని పట్టుకోరా. అంకుల్, ఎవరో రౌడీలు నా వెంట పడుతున్నారు. నన్ను కాపాడండి అంకుల్, ప్లీజ్ అంకుల్. ఎక్కడున్నారా రౌడీలు? ఎక్కడ? ఇక్కడ రౌడీలు ఎవరూ లేరే? అంకుల్, నేను నిజమే చెప్తున్నాను, వాళ్ళు నన్ను ఫాలో అయ్యారు. వద్దు ఫాతిమా, నువ్వు చాలా కథలు చెప్తున్నావు. మమ్మల్ని ఊరికే విసిగించుకో, పద వెళ్దాం. ఫాతిమా, ఇక నువ్వు ఇంకొక అబద్ధం చెప్పినా అది మంచిది కాదు. చెప్పు, ఈ అబ్బాయి ఎవరో తెలుసా? లేదు. ఏమైంది నీకు? వీళ్ళు తెలియదు కదా నీకు? హ్మ్? వాళ్ళిద్దరూ ఎవరు? ఆ రోజు రాత్రి ఇక్కడికి వచ్చారే, నువ్వు కూడా వాళ్ళని చూసి పారిపోయావు. వద్దు. సార్, నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి చాలా రకాల ట్రామాలో ఉంది. తను చూసిన కొన్ని విషయాల వల్ల తన ప్రవర్తనలో కొన్ని మార్పులు వచ్చాయి. అండ్ ఐ ఫీల్ పిల్లలకి ఈ మెంటల్ ట్రామా ఉందంటే ఫిజికల్ అబ్యూస్ జరిగే అవకాశం ఉంది. సో కంప్లీట్ మెడికల్ చెకప్ చేసి తీరాలి. ఓకే,
మీరు చెకప్ చేయండి అండ్ ప్లీజ్ అప్డేట్. రండి సార్. చెప్పు రాణా. జావేద్ ఇంకా ఆస్మా వాళ్ళ డీటెయిల్స్ రెడీగా ఉన్నాయి సార్. ఆస్మా క్లీనే సార్, కానీ జావేద్ మాత్రం ఉస్తాక్ అనే వ్యక్తితో కలిసి డ్రగ్స్ అమ్ముతున్నాడు సార్. జావీదు, ముష్తాకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, కానీ మా టీం త్వరలోనే వాళ్ళని పట్టుకుంది. జావీద్ని, ముష్తాక్ని మేము అరెస్ట్ చేశాం, కానీ ఫాతిమా మెడికల్ రిపోర్టు మమ్మల్ని షాక్కు గురిచేసింది. 10 ఏళ్ల ఆ అమ్మాయి చాలా కాలంగా రేప్ చేయబడుతోంది. ఫాతిమాకు జరిగిన ఈ దారుణానికి మేము జావేద్ని, ముష్తాక్ని నేరస్తులుగా పరిగణించాం. చాలా ఆపు. సార్ మేము చెప్పేది నమ్మండి సార్, మేము ఫాతిమాని రేప్ చేయలేదు. 6 నెలలుగా మేము తనని డ్రగ్స్ తీసుకెళ్ళి ఇవ్వడానికే ఉపయోగించుకుంటున్నాం సార్. నేను చెప్పేది నమ్మండి సార్, ప్లీజ్. అవును సార్, నా భార్య దగ్గర ట్యూషన్ కోసం వస్తుంది. డ్రగ్స్ ని చేతులు మార్చడానికి తనని యూజ్ చేసుకున్నాం అంతే. ఫాతిమా, ఈ రోజుకి ఇది చాలు, నువ్వు ఇంటికి వెళ్ళు, సరేనా? ఫాతిమా, ఫాతిమా, నువ్వు ఓపెన్ చేసి పెడతావా? నీకు చాలా డబ్బు ఇస్తాను. డబ్బా? అవును, చాలా డబ్బు. నేను డబ్బులు ఇస్తానని తనకి ఆశ చూపించి నా కస్టమర్స్కి డ్రగ్స్ని డెలివరీ చేయడానికి ఉపయోగించుకున్నాను. సార్, పిల్లల్ని ఎవరు అనుమానించరు. ఇదే మంచి మార్గం అనుకున్నాను. ఒకవేళ వాళ్ళు ఇరుక్కున్నా వాళ్ళని ఈజీగా బయటికి తీసుకురావచ్చు కదా. నోరు మూసుకుని సైలెంట్గా నుంచో, ఓకే? సార్, ఏం సార్ కోప్పడకండి సార్, తప్పైపోయింది. ఏం తప్పు జరిగింది? చిన్న పిల్ల సార్. ఏమిటిదే? సార్, దీన్ని బహుమతిగా ఉంచుకోండి సార్. ఈ పిల్లాడు కూడా మీ దగ్గరగా పనిచేసేవాడు. అవును సార్. మరెందుకని చంపారు? సార్, ఆ కుర్రాన్ని మేమే సార్ పని కోసం తీసుకొచ్చాం, కానీ వాడు మమ్మల్ని మోసం చేశాడు. కస్టమర్ ఇచ్చిన డబ్బులతో వాడు మాయమైపోయాడు. ఆ తర్వాత మేము వాడిని గజ్జుబాయ్ చూసినప్పుడే చూసాం సార్. ఎవరా గజ్జు? గజ్జు మాలాగే వ్యాపారం చేసేవాడు సార్. వీడు మా దగ్గర నుంచి సరుకు తీసుకుని అతని కస్టమర్కి అమ్మడం మొదలుపెట్టాడు. దాంతో మాకు కోపం వచ్చింది సార్, అందుకే వాడిని చంపేశాం. నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేసుంటావు? పొగర్రా నీకు? ఆ? మమ్మల్ని మోసం చేస్తావా? వాడిని వదిలిపెట్టుకో. ఏయ్, పో. పోయిందా నీకు? ఏయ్, నోర్మై. మేము చెప్పే పని ఏయ్. నువ్వు చేయడానికి ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని మోసం చేస్తావు? ఏంటి ఏంటి చూస్తున్నావు? మమ్మల్ని మోసం చేయాలనుకుంటే వీడికి పట్టిన గతి నీకు పడుతుంది, అర్థమైందా? బాగా బ్రెయిన్ లోకి ఎక్కించు. సార్, ఆ అబ్బాయి చనిపోయాక ఫాతిమా మా కంట్రోల్లో ఉంటుందనుకున్నాం, కానీ మరుసటి రోజు మా ఇంటికి తను ట్యూషన్కి వచ్చినప్పుడు తను నా బిడ్డనే చంపడానికి ప్రయత్నించింది సార్. సార్, ఆ రోజే ఫాతిమాని పట్టుకొని తనని చంపేయాలనుకున్నాం సార్. అందుకే మేము ఆ రోజు ఆశ్రమానికి కూడా వచ్చాం సార్. కానీ ఆ రోజు తను మమ్మల్ని చూశాక అక్కడి నుంచి పారిపోయింది. వదలండి నిన్ను. ఎవరు? రేయ్, ఎవరా మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? వదలు. రేయ్, ఆగ్రా, ఆగు. సార్, మేము చెప్పేదంతా నిజమే సార్. మేము ఫాతిమాని పట్టుకుని చంపేద్దామని అనుకున్నాం, కానీ మేము తనని రేప్ చేయలేదు సార్. మమ్మల్ని క్షమించండి సార్, ప్లీజ్ సార్. ఫాతిమా, ఏదైనా మాట్లాడమ్మా. ఎవరది నీతో అలా తప్పుగా నడుచుకున్నది? భయపడొద్దమ్మా, మాతో ధైర్యంగా చెప్పు. ఇలా చూడు, నువ్వు గనక ధైర్యంగా చెప్పకపోతే తర్వాత అతన్ని పట్టుకోవడం కుదరదు. ఆ తర్వాత నీ దగ్గర ప్రవర్తించినట్టే వాళ్ళు ఇంకెవరి దగ్గరైనా ప్రవర్తిస్తారు కదా. ఇంకెవ్వరికి నీకు జరిగినట్టు జరగకూడదనుకుంటున్నావుగా. చెప్పమ్మా, దీనికి కారణం ఎవరో చెప్పు. భయపడకు, ఎవ్వరూ ఏమి చేయరు. మేమున్నాం కదా, చెప్పు. భయపడకు, నిన్ను ఎవ్వరూ ఏమీ చేయరు. మావయ్య. మీ మావయ్య? సార్, ఏమీ చేయలేదు సార్. ఖచ్చితంగా అమ్మాయి మీ దగ్గర అబద్ధం చెప్పింది సార్. నీ భర్తని కాపాడడం కోసం
ఆ అమ్మాయి చెప్పేది అబద్ధం అంటావా? సార్ ఆ అమ్మాయి గురించి మీకు తెలియదు సార్. తను నోరు విప్పితే అబద్ధాలే వస్తాయి సార్. తన్ని మా కూతురులాగా చూసుకున్నాం సార్. తన్ని ఎవరైనా ఏమనంటే మాకు కోపం వచ్చేస్తుంది. వాళ్ళ నాన్నకి మాకు అస్సలు పడదు. మా ఇద్దరికి ఇప్పుడు గొడవ జరుగుతూనే ఉంటుంది. తన్నే అడిగి చూడండి వాళ్ళ నాన్న ఎలాంటి వాడు అని. నేను వాళ్ళ నాన్న ఎందుకు కొట్టానో చెప్తుంది. పోనీ ఇలా అనుకుందావా, నువ్వే వాళ్ళ నాన్నని చంపావు అని? సార్, అక్తర్ని చంపింది వేరెవరో కాదు, వాళ్ళ పెద్దబ్బాయి ఫాతిమా వాళ్ళ అన్నయ్యే చంపేశాడు. సార్, అక్తర్ తన భార్యని కొడుతూనే ఉంటాడు. అందువల్లే తన ప్రాణం పోయింది. అందువల్లే కమల్ ఇలా చేశాడు. సార్, ఆ అమ్మాయితో సార్ ఆ పిల్ల ఏదేదో మాట్లాడుతోంది సార్. నేను తన్నేమీ చేయలేదు. మీరు తన్నే అడగండి సార్. ఖచ్చితంగా వేరే ఎవరో అయి ఉంటారు. సార్ ఈ అమ్మాయి అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలంటోంది. ఏమైంది? ఫాతిమా మళ్ళీ పారిపోయింది. ఫాతిమా స్టేట్మెంట్ ప్రకారం ఫాతిమా వాళ్ళ మావయ్యని, ఫాతిమాని రేప్ చేసిన నేరానికి అతను అరెస్ట్ చేశాం. కానీ ఫరాన్ చెప్పిన ఒక విషయం నిజమే. ఫాతిమా వాళ్ళ నాన్నని ఫాతిమా వాళ్ళ అన్నయ్యే చంపాడు. అతనికి వ్యతిరేకంగా దుర్గాపూర్ పోలీస్ అన్ని ఎవిడెన్స్ని కరెక్ట్ చేశారు. ఆ తర్వాత అతన్ని బాల నేరస్తుల కారాగారానికి పంపారు. కానీ ఫరాన్ ఒక విషయం మాత్రం ఒప్పుకోలేదు. తను మళ్లీ ఫాతిమాను రేప్ చేయలేదనే చెబుతున్నాడు. కానీ ఫరాన్ తాలూకు ఈ స్టేట్మెంట్కి అతని భార్య మాత్రమే కాదు, ఫాతిమా వాళ్ళ పెద్దత్తయ్య, పెద్ద మావయ్య కూడా సపోర్ట్ చేశారు. కానీ మేము ఫరాన్కి వ్యతిరేకంగా కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేశాం. 2 నెలల పాటు కోర్టులో ఈ కేసుకు సంబంధించిన హీరింగ్ జరిగింది. కానీ ఆ హీరింగ్ జరిగేటప్పుడు ఫాతిమా వాళ్ళ పెద్దత్తయ్య, మావయ్య కోర్టుకి హాజరు కాలేదు. ఫరాన్ కోర్టులో తాను నిరపరాధి అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. డిఫెన్స్ లాయర్ వీణాశేఖర్ ఇంకా ప్రాసిక్యూషన్ లాయర్ అనిల్ సింగ్ ఇద్దరు కోర్టులో మార్చి వాదించుకున్నారు. కానీ జడ్జిమెంట్ కోర్టులో ఎవరి వైపు వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత జరిగిన విషయం ఈ కేసు రూపాన్ని పూర్తిగా మార్చేసింది. సార్, ఇవి జీవన్ శాంతి ఆశ్రమంలో దొరికిన డ్రాయింగ్స్. ఫాతిమాని పోలీసులు అక్కడే ఉంచారు. శబ్నంని నేను విచారించడానికి కోర్టు వారు నాకు సవినయంగా అనుమతించవలసిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ డ్రాయింగ్ని చూసారా? చూశాను. ఇంట్లో ఇలా ఫాతిమానే గీస్తుంది. ఈ డ్రాయింగ్ని మీరు ముందుగా ఎప్పుడు చూశారు? ఫాతిమా ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళలేనప్పుడు. మీరు వెళ్ళొచ్చు. సార్, ఈ డ్రాయింగ్ని చూస్తుంటే క్లియర్గా అర్థమవుతోంది. రేప్ జరిగిన తరువాత ఈ అమ్మాయి మనసు, మెదడు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయని. అయినప్పటికీ ఆ పిల్ల నోయిడాకొచ్చి ఎంతో బాగా చదువుకుంది. అంటే తను ఆ బాధలోంచి బయటపడడానికి ప్రయత్నించింది. కానీ ఫరాన్ బిహేవియర్, తనని మొలస్ చేయడానికి ప్రయత్నించడం ఫాతిమా మనసుని ఎంతగానో గాయపరిచాయి. తనలో ఏర్పడిన అగ్రెషన్కి, తను ఎవరిని నమ్మకపోవడానికి అవే కారణాలు. అందుకే తనందరికీ దూరంగా ఉండసాగింది. తను ఆ విధంగా ఎందుకు భయపడుతోందంటే తను చూసిన సంఘటనలు, వ్యక్తులు, తనకు జరిగిన విషయాలు తన ఆ విధంగా మార్చేశాయి. ఇప్పుడు కూడా తనకి న్యాయం లభించలేదంటే, ఈ సత్యాన్ని అబద్ధం అని చెప్పి కొట్టిపారేశామంటే మైలాట్ పరిస్థితి మరీ దారుణంగా మారే అవకాశం ఉంది. తన జీవితం నాశనం అవుతుంది. అబ్జెక్షన్ సార్. ఆ పిల్లని కాంపోనెంట్ విట్నెస్ గా మనం తీసుకోలేం సార్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. గత 2 నెలలకు పైగా ఈ హీరింగ్ జరుగుతోంది. ఈ రోజు మన సొసైటీలో మైనర్స్తో ఇలా చాలా నీచంగా, దారుణంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటూనే ఉన్నారు. దీనివల్ల ఆ పిల్లల భవిష్యత్తు పాడవడం మాత్రమే కాదు, ఇది భవిష్యత్తులోని రాబోయే తరాలకు చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. అందువల్ల ఈ కోర్టు ఫరాన్ ఖురేషీని నేరస్తుడిగా అంగీకరిస్తోంది. దాంతోపాటు ఇంప్రిజన్మెంట్ శిక్ష కూడా విధిస్తోంది. ఫాతిమా కేసులో కోర్టు తన తీర్పును ఇచ్చింది. మా ఛార్జ్షీట్లో మేము రాసిన అన్ని నేరాలు కూడా నిరూపణమయ్యాయి. కానీ ఈ విజయం మాది మాత్రమే కాదు, ప్రతిరోజు చిత్రహింసలకు గురవుతున్న చిన్న పెద్ద ఆడపిల్లలవి. ఎన్నో ఏళ్లుగా కోర్టులో కేసు జరుగుతున్న విక్టిమ్ రిజానా గిలగిలా కొట్టుకుని చనిపోయాడు. కానీ కోర్టు తీర్పు విక్టిమ్స్ అందరికీ ఒక నమ్మకాన్ని కలిగించింది. నిజాన్ని ఎంతగా దాచిపెట్టాలనుకున్నా ఖచ్చితంగా ఒకరోజు కాకపోతే మరో రోజు బయటికి వస్తుంది. నేను ఆదిల్ ఖాన్ని ఇంతటితో బయలుదేరుతున్నాను. మళ్ళీ ఇంకో షాకింగ్ కేసుతో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్స్ని. అడ్వైజ్ ఇవ్వడమే కాదు, అలర్ట్గాను ఉండండి. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.